ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రా మనీషా, అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. రా. మనీషా, సారీ మనీషా. ముందు ఓడిపోయినా చివరికి లక్ష్మి మీద గెలిచేశావు. మిత్రకి భార్యమైపోయావు. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మనీషా. కాకపోతే ఒక్కటే లోటు, మిత్ర నీ మెళ్ళో తాళి కడుతున్నప్పుడు నేను నీ పక్కన లేకుండా పోయానే. జానుతో హాస్పిటల్కి వెళ్లి ఆ దరిద్రపు గుట్టు అక్క చెల్లెల సెంటిమెంట్ చూడాల్సి వచ్చింది. పోన్లే, ఆ సమస్య కూడా తీరిపోయింది. ఆ లక్ష్మి పుణ్యమా అని జాను తల్లవుతుంది. నాకు వారసుడొస్తాడు. ఇక నువ్వు ఈ ఇంటికి కోడలివైపోయావు. డబల్ ధమాకా అంటే ఇదేనేమో. ఏంటి మనీషా, అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మిత్రతో హనీమూన్ కి ఎక్కడికి వెళ్లాలా అనా? లేదా ఆంటీ, అరవింద్ ఆంటీ నన్ను కోడలుగా అంగీకరించినందుకు ఆనందంగా ఉన్నా అంత ఈజీగా ఎలా ఒప్పుకుందా అని అనుమానంగా ఉంది. తనంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు మనీషా. మిత్ర వల్ల నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసి ఇంటి పరువు పోకూడదని ఒప్పుకోనుంటుంది. పైగా మీ పెళ్లి గురించి టీవీలో కూడా వచ్చింది కదా. కానీ నేను ప్రెగ్నెంట్ అన్నది అబద్ధం కదా ఆంటీ. ఆ నిజం అరవింద్ ఆంటీకి తెలిస్తే? ఏముంది, నిన్ను మెడపట్టి బయటికి గంటేస్తుంది. అదే నా భయం ఆంటీ. దానికి భయపడతావెందుకు? అరవింద్ అక్కతో నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చెయ్యి. మిత్రకి దగ్గరవ్వు. అప్పుడు నిజంగా తల్లివవుతావు కదా. అదంత ఈజీ కాదా ఆంటీ. మిత్ర మనసులో నేను లేను అని నిన్ననే అర్థమైంది. ఆ మనసు చంపుకొని మిత్ర నాకు దగ్గరవ్వడు. అందులోనూ లక్ష్మికి అస్సలు అన్యాయం చేయడు. అలాంటప్పుడు నువ్వు మిత్రని పెళ్లి చేసుకుని ఉపయోగం ఏముంది? ఇంత డ్రామా ఆడి ఫలితం లేదు కదా. ముందు మా పెళ్లి జరిగిపోతే మెల్లగా మిత్ర మనసు మార్చి నా వైపు తిప్పుకుందామనుకున్నాను. కానీ ఇప్పుడు అరవింద్ ఆంటీ నా ప్రెగ్నెన్సీకి లింక్ పెట్టింది. నువ్వు చెప్తుంటే నాకు ఏదో డౌట్ వస్తోంది మనీషా. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అన్న ఒక్క కారణంతోనే అరవింద్ అక్క నేను కోడలిగా ఒప్పుకుందా, లేక ఇంకేదైనా కారణం ఉండుంటుందా? ఆ విషయం కూడా ఆలోచించాలాంటీ. మిత్ర నాతో తప్పు చేయలేదని, నేను ప్రెగ్నెంట్ కాదని జయదేవ్ అంకల్ వివేక్ చెప్తున్నా అరవింద్ ఆంటీ పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోకపోయినా తర్వాతైనా లక్ష్మి అరవింద్ అక్కతో గట్టిగా చెప్తుంది కదా. అదే నేను చెప్తున్నాను ఆంటీ. ఇప్పుడు అరవింద్ ఆంటీ ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా తర్వాత దాని గురించి ఆలోచిస్తుంది. అప్పుడేం చేయాలి? లేని ప్రెగ్నెన్సీ ఉందని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఇది పెద్ద చిక్కే మనీషా. నీకు పెళ్ళైందని సంబరపడాలో, రాబోయే ప్రాబ్లం గురించి భయపడాలో తెలియడం లేదు. ఏదైనా నువ్వే ఆలోచించాలి. అరవింద్ అక్కిచ్చిన షాక్ కి నువ్వే ఎలా ఉంటే ఆ లక్ష్మి ఇంకెలా ఉందో. నువ్వు నీ గర్భసంచిని డొనేట్ చేసావా? ఎవరిని అడిగి ఈ పని చేశావు? మనీషా ఇప్పుడు మన కోడలు, మిత్ర భార్య. మరి నేనెవరిని అత్తయ్య గారు?
అది నువ్వు నీ చెల్లికి గర్భసంచిని దానం చేసే ముందు ఆలోచించాల్సింది లక్ష్మి. అప్పుడు నువ్వు మమ్మల్ని అడగలేదు. ఇప్పుడు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాస్పిటల్లో సర్జరీ అయిన వెంటనే ఇంటికి వచ్చేసావు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? సారీ లక్ష్మి, నువ్వు ఒక మంచి పని చేసి ఇంటికి వచ్చావు. కానీ నేను నిన్నింకా బాధ పెట్టే పని చేసి వచ్చాను. హోలీ ఈవెంట్లో బాడీగార్డ్లో నువ్వు నా వెంటే ఎందుకున్నావో నిన్ను తిట్టాను. నాకు దూరంగా వెళ్ళమన్నాను. కానీ ఆ దూరం నాతో అంత పెద్ద తప్పు చేయిస్తుందని తెలుసుకోలేకపోయాను. మీరు ఏ తప్పు చేయలేదండి. అది నీ నమ్మకం లక్ష్మి. కానీ నమ్మకం వేరు, నిజం వేరు. మీ విషయంలో నేను నమ్మిందే నిజమైంది. మీరు ఆ రోజు తప్పు చేయలేదు, ఈ రోజు కూడా తప్పు చేయలేదు. తెలిసి నేనెప్పుడు తప్పు చేయను లక్ష్మి. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు నిందితుడినవుతున్నాను? నా వల్ల అందరూ బాధపడుతున్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మన మంచితనమే ఒక్కొక్కసారి మనకి శాపం అవుతుందండి. మన బలహీనత అవుతుంది. ఆ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకునే వాళ్ళు మన జీవితంతో ఆడుకుంటారు. నిజంగా నేనే తప్పు చేయలేదు లక్ష్మి. నాకు మనీషా పైన అలాంటి అభిప్రాయం లేదు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, పిల్లల సాక్షిగా చెప్తున్నాను. మీరంతగా చెప్పక్కర్లేదండి. మీరే తప్పు చేశారని చెప్పినా నేను ఒప్పుకోను. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు లక్ష్మి. ఇందాక అమ్మ ఎందుకు అలా మాట్లాడిందో నాకు తెలియదు. నేను అమ్మతో మాట్లాడతాను. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పరిష్కారం మీరు కాదండి, నేను చేస్తాను. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ఉండు లక్ష్మి. నా బాధ, భయం అంతా నీ గురించే. జానుకి నువ్వు చేసిన సాయం చాలా గొప్పది. నీ భర్తగా నేను గర్వపడుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.